కూర్చోమ్మా. పర్వాలేదు, పర్లేదు. ఏంటమ్మా ఎలా వచ్చావు? ప్రియాంక కోసమా? అవునండి, తను నా దగ్గరికి వచ్చి వెళ్ళేటప్పుడు బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోయింది. తనకిద్దామని వచ్చాను, తీసుకోండి. అలాగే. ఇది నా బ్యాగ్. ఆ అమ్మాయి ఇస్తుంది కదా, ఎందుకంత టెన్షన్ పడతావు? ఏమైంది ఈరోజు నీకు? ఎందుకు అలా ఉన్నావు? ఝాన్సీ కూర్చోమ్మా. దేవిక వెళ్ళి కాఫీ తీసుకురా. లేదండి, నేను వెళ్ళాలి. తను బ్యాగ్ కనిపించక కంగారు పడుతూ ఉంటుందని హడావిడిగా వచ్చాను. నాకు అర్జెంటుగా వేరే పనుంది, నేను వెళ్ళాలి. కాఫీ ఎంతసేపు తాగుతావమ్మా? సారీ సార్, వెంటనే రాణికి టాబ్లెట్స్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తాగుతాను. సరే ప్రియాంక, నేను బయలుదేరుతాను. ప్రియాంక, తను వెళ్ళిపోతుంది. నీ బ్యాగ్ తీసుకొని ఇక్కడి వరకు వస్తే కనీసం థ్యాంక్స్ అయినా చెప్పవా? థ్యాంక్ యూ ఝాన్సీ. సరే ప్రియాంక, నేను వెళ్తాను. వస్తానంటీ. కార్లో నుంచి కొట్టేసి కంటికి కూడా కనిపించినంత ఫాస్ట్గా వెళ్లిన దొంగ ఈ ఝాన్సీకి ఎలా దొరికాడు? ఈ బ్యాగ్ నాదే అని ఎలా గుర్తుపట్టింది? దొంగతనం జరిగేటప్పుడు తను కూడా అక్కడే ఉండి చూసిందా? చూసింది అనుకున్నా దొంగ దగ్గర నుంచి ఎలా సంపాదించింది? లేదా ఝాన్సీనే కావాలని దొంగతనం చేయించి ఇప్పుడొచ్చి సహాయం చేసినట్టు నటించి పెద్ద నిజాయితీ పరురాల్లాగా మెప్పు కోసం తిరిగిస్తుందా? దీపక్, వచ్చావా? ఏమైందిరా? నగల మీద డబ్బులు తెచ్చావా? చీర బయటికి. డబ్బులేవి? ఏంటి తెచ్చేది డబ్బులు? దుబ్బులతో పై సంతోషించు. నీకేంటి ఇక్కడ కూర్చొని ఆర్డర్లు ఇస్తావు? కొంచెం ఉంటే బొక్కలోకి పోయి ఉండేవాడిని. బొక్కలోకి పోవడం ఏంట్రా? ఏం జరిగింది? ఏం చేస్తాం, మన ఫేస్ వాల్యూ అంతా. చూడగానే ఆ నగలు ఎక్కడి నుంచి కొట్టుకొచ్చానో అని పోలీసులను పిలిపించాడు. వాళ్ళు నా మొహం చూసి ఖచ్చితంగా దొంగే అని అరెస్ట్ చేయబోయారు. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజమా? లేదురా, నీతో అబద్ధాలు చెప్పి ఆటలాడదామని చెప్తున్నాను. ఇదిగో డబ్బులు నా జేబులో ఉన్నాయి, తీసుకో, వచ్చి తీసుకో తీసుకో. బతికి బయటపడ్డానరా బాబు అని నేనంటుంటే నిజమేనారా అని అంటున్నావు. అక్కడ పోలీసులు పట్టుకుంటే నోట్లో నుంచి మాట రాక మొద్దులా మౌనంగా ఉన్నా. నువ్వు వచ్చుంటే నీకు తెలిసేది. అక్కడే పోసుకునేటోడివి. అరే, మరి పోలీసుల నుంచి ఎలా బయటపడ్డావురా? నా అవగించేంత అదృష్టానికి ఆ దేవుడు నాకు అక్కనిచ్చాడు కదా. తనే టైంకి దేవతలా వచ్చి కాపాడింది. నీ వెనక నేను రాకపోవడమే మంచిదైంది. ఆ దేవుడు ఏం చేసినా మన మంచికే. నిన్ను కాపాడటానికి ఆ దేవుడిచ్చిన హక్కుంది. మరి నాకెవరున్నారు? నాకు దేవుడిచ్చిన అక్క చెల్లెలు ఎవరూ లేరు. ఏముంది, నువ్వు కూడా వెళ్ళి ఆ సురేష్ గారితో పాటు ఊసలెక్క పెడుతూ ఉండేవాడివి. అవునరా బాబు, అవును. సురేష్ అంటే గుర్తొచ్చింది. వాడు మెసేజ్ చేశాడు. టాంబాయ్ రేపు ఆ చిలక సంగతి చూడమన్నాడట. రేపు మళ్ళీ తన సంగతి చూడాలి. అవునరా, రేపు మిస్ కాకూడదు. అవును, రేపే దాని సంగతి తేల్చేయాలి. అది రేపు సూర్యోదయం చూడకూడదు. ఇవే దానికి ఆఖరి క్షణాలు. ఈరోజే, ఇప్పుడే దాని ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి.